श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनिसरत बाबूजी की जय। రమణ పెరియ పురాణము కుంజుస్వామి రెండవ భాగము. అక్కడకు చేరుకోగానే భగవాన్ కూర్చుని ఉండటము, ముగ్గురు వ్యక్తులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చెయ్యటం చూశారు. వారిలో ఒకరు తన స్నేహితుడు రామకృష్ణన్. మిగిలిన వారిద్దరూ పెరుమాళ్ స్వామి, స్వామి అఖండానంద. నేను ఈ విధంగానే నా గౌరవాన్ని తెలుపుకుంటాను అని తనలో తను అనుకున్నారు. ఆయన కూడా సాగిలపడి నమస్కరించి మాట్లాడకుండా కొంత తడువు వేచి ఉన్నారు. ముందు గురువుగారు మాట్లాడి ఉపదేశమిచ్చే వరకు శిష్యుడు మాట్లాడకూడదు అని ఆయన కైవల్య నవనీతంలోనూ జ్ఞాన వాసిష్టంలోనూ చదివి ఉన్నారు. అప్పుడు భగవాన్ తీవ్రంగా దుఃఖించుచున్న ఒక స్త్రీ వైపు తిరిగి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వొక కుమారుని పోగొట్టుకున్నానని విలిపిస్తున్నావు, కానీ ఇంకొక కుమారుడు ఇప్పుడు వచ్చాడు అన్నారు. ఆ స్త్రీ ఎవరో కాదు, భగవాన్ తల్లి అళగమ్మాళ్. ఆనాటి ఉదయం అన్నామలై స్వామి అనే వ్యక్తి ప్లేగు వ్యాధి వల్ల చనిపోయారని ఆయన అమ్మ అళగమ్మాళ్లకు స్కందాశ్రమంలోని ఇతరులకు ఎంతో సేవ చేసేవారని, భగవాన్ తల్లి గారికి ఆయనంటే చాలా ఇష్టమని చాలా కాలం తరువాత కుంజస్వామికి తెలిసింది. కొంతసేపటి తరువాత భగవాన్ బొగ్గుల కుంపటి చిన్న గిన్నె కొన్ని దినుసులు పట్టుకుని వచ్చారు. కొంతమంది మహాత్ములు ఏవో కషాయాలను తయారు చేస్తారని, వాటిని త్రాగిన వారికి మోక్షం వస్తుందని కుంజస్వామి అంతకు ముందు చదివి ఉన్నారు. కుంజస్వామి ఈ విధంగా అనుకున్నారు, ఎంత అదృష్టవంతుణ్ణి నేను! నా గురువుగారైన రమణ మహర్షి గారు ఆ కషాయాన్ని కాచి నా మొట్టమొదటి రోజునే నాకు ఇవ్వబోతున్నారు. భగవాన్ కషాయాన్ని కాచి ఆరే వరకు వేచి ఉండి దగ్గరలో ఉన్న బుట్టను పైకెత్తారు. 4 కుక్కపిల్లలు అక్కడ ముడుచుకుని పడుకుని ఉన్నాయి. భగవాన్ కాచినది వాటికి ఆహారం ఇవ్వటానికి గంజి. ఆ కుక్కపిల్లలు అటూ ఇటూ పరిగెత్తేటప్పటికీ భగవాన్ కుంజస్వామితో, ఆ 4 పట్టుకో అన్నారు. కుంజస్వామి ఆ విధంగానే చేశారు. భగవాన్ వాటికి ఇవ్వటానికి గంజిని చిన్న ప్లేటులో పోశారు. తరువాత కుంజస్వామి అన్నారు, అదే నాకివ్వబడిన ప్రథమ ఉపదేశము. దాని ద్వారా నేను 4 మహావాక్యాలను గట్టిగా పట్టుకోవాలని అర్థం చేసుకున్నాను. అంటే వేదాలలో 4 మహావాక్యాలున్నవి. వాటిని హిందువులందరూ గొప్ప జ్ఞానంగా గౌరవిస్తారు. వాటిని మహావాక్యాలు అంటారు. అవి ప్రజ్ఞాన బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే తెలుసుకున్నటకు ఆధారమైన ఎరుకయే బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి, నేను ఎరుకను లేదా బ్రహ్మమును, అదే నీవు అయి ఉన్నావు. తత్వమసి, అయం ఆత్మా బ్రహ్మ జీవాత్మ, అయం ఆత్మా బ్రహ్మ జీవాత్మ, పరమాత్మ, రెండూ ఏకమైన చైతన్యాన్ని నేను. ఇప్పుడు వాటిని ఒకదాని తరువాత ఒకటిగా వదిలిపెట్టు అన్నారు గురువర్యులు. కుంజస్వామి అలాగే ఆ కుక్క పిల్లలను ఒకదాని తరువాత ఒకటిగా వదిలారు. ఈ 2వ ఉపదేశాన్ని గురించి కుంజు ఇలా అనుకున్నారు, 4 మహావాక్యాలను బాగా జీర్ణించుకున్న తరువాత సత్యస్వరూప స్థితి ఒకటే మిగిలి ఉండేలా ఆ మహావాక్యాలను ఒక్కొక్క దానిని వదిలివేయాలి. అతను తన గురువుగారు గొప్ప ఉపదేశాన్ని ఇచ్చారని భావించి పారవస్యంలో మునిగిపోయారు. ప్రతి కుక్కపిల్ల తన వంతు గంజిని త్రాగివేసింది. తన కడుపు నిండిన తరువాత ఒక కుక్కపిల్ల మూత్ర విసర్జన చేసింది. భగవాన్ ఒక గోతాన్ని తెచ్చి నేల శుభ్రం చేశారు. మరొకటి కాసేపు అటు ఇటు తిరిగి తను కూడా అదే పని చేసింది. కుంజస్వామి మనసులో అనుకున్నారు, భగవాన్ అటువంటి పనులు చేయకూడదు, నేను ఆ పనిని చేస్తే బాగుంటుంది. భగవాన్ ఆయన వైపు తిరిగి అన్నారు, నువ్వు శుభ్రం చేస్తావా? అలాగే చెయ్యి అన్నారు.
కాబట్టి మూడే ఉపదేశము, శుభ్రం చెయ్యి అని, ఎల్లప్పుడూ నీ మనసును పరిశుభ్రంగా ఉంచుకో అని దాని అర్థంగా కుంజస్వామి భావించుకున్నారు. ఆయన చాలా శ్రద్ధగా ఈ విధులను జీవితమంతా పాటించి చాలా సంతోషాన్ని పొందారు. ఆయన భగవాన్తో 18 రోజులున్నారు. ఒకరోజు మహర్షి కుంజస్వామితో, నువ్వు ఏమి సాధన చేస్తున్నావు అని అడిగారు. నేను పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయను జపిస్తున్నాను అని కుంజస్వామి చెప్పారు. భగవాన్ దానినే కొనసాగించు అన్నారు. కుంజస్వామి దీనిని 18 రోజుల పాటు కొనసాగించి భగవాన్ సన్నిధిలో తాను ఆత్మానుభూతిని పొందాలనుకున్నారు. తాను ఆశ్రమానికి భారం కాకూడదని తలచి తన స్నేహితుడు రామకృష్ణన్తో కలిసి ఇంటికి వెళ్లి అదే విధమైన ఆనంద స్థితిలో ఉండిపోదామనుకున్నారు. కానీ వారి ఇంటికి వెళ్లిన తరువాత ఆ ఆనందం మెల్లగా తరిగిపోయి తిరిగి వారి పూర్వపు స్థితికి వచ్చారు. మళ్లీ భగవాన్ సాన్నిధ్యానికి వెళ్లి తీరవలసిందేనని వారు భావించారు. మొదటిసారి తిరువణమలైకు వెళ్ళినప్పుడు కుంజస్వామి తల్లిదండ్రులకు చెప్పలేదు. ఈసారి వారి ఆశీస్సులు తీసుకున్నారు. భారతదేశంలో గురువు గారికి సేవ చెయ్యటము, ఆయనకి సమీపంలో ఉండటము, ఆయన బోధల కొరకై ఎదురు చూడటము ఎంతో గొప్ప భాగ్యంగా భావిస్తారు. కుంజస్వామి రామకృష్ణన్ స్కందాశ్రమానికి వెళ్ళినప్పుడు వారు కూడా గురువు గారికి సేవ చెయ్యాలనుకున్నారు. అదృష్టవశాత్తు పెరుమాళ్ స్వామి యాత్రకు వెళ్తున్నందున భగవాన్కు వ్యక్తిగత అంటే శారీరక సేవ చేసే బాధ్యతను వీరికి అప్పగించారు. పెరుమాళ్ స్వామి చేసే సేవ భగవాన్ పాదాలకు మర్దన చేసి ఆయనకు స్నానం చేయించడం. కుంజస్వామి తన ప్రార్థన ఫలించిందని సంతోషించి ఇంక ఏమి జరిగినా సరే భగవాన్ను వదిలి వెళ్ళకూడదని గురువుగారు ఏ పని చెబితే దానిని చెయ్యాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. నేను ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు నా ఆనందమయ స్థితిని కోల్పోయి తిరిగి అశాంతిలోకి ఎందుకు వచ్చాను? నా అయోమయము తొలగిపోయి ఎప్పుడు నాకు స్వచ్ఛమైన జ్ఞానం లభిస్తుంది అని ఆయన భగవానుని అడిగారు. చిరునవ్వుతో ఆయన ప్రశ్నలను విన్న భగవాన్ను ఇలా జవాబిచ్చారు. నువ్వు కైవల్య నవనీతం చదివావు కదా. ఒకడు అన్వేషణలో మునిగి జీవాత్మను కనుగొని అంటే చూచి దానిని అధిగమించి దానికి ఆధారమైన శాశ్వతమైన ఆత్మను చేరుకుని తానే ఆధారంగా ఆత్మగా నిలిచిపోతాడు. ఎల్లవేళలా అంటే ఆత్మలోనే నిలిచిపోతే, ఆత్మగానే మిగిలిపోతే ఇక జనన మరణాలు ఉండవు. నేను నా ఆత్మను ఎలా తెలుసుకోవాలి అని కుంజస్వామి అడిగారు. ముందు నీవెవరో తెలుసుకో అన్నారు గురువుగారు. నేనెవరో నేనెలా గుర్తించాలి అని కుంజస్వామి అడిగారు. ఆలోచనలు ఎక్కడి నుండి పుడుతున్నాయో చూడు అని భగవాన్ అన్నారు. కానీ దానిని ఏ విధంగా చెయ్యాలి అని కుంజస్వామి నొక్కి ప్రశ్నించారు. భగవాన్ అన్నారు, నీ మనసును అంతర్ముఖం చేసి హృదయంగా ఉండు. తరువాత తన అనుగ్రహ వీక్షణాన్ని కుంజస్వామిపై నిలిపి తన సహజ నిష్ఠ అయిన మౌనంలోనికి వెళ్ళిపోయారు. ఆ క్షణాన్నే కుంజస్వామిలోని అలజడి అశాంతి నశించాయి. ఇంతకు ముందెన్నడూ ఎరుగని శాంతిని ఆనందాన్ని పొందారు ఆయన. కుంజస్వామి మరలా ప్రశ్నించారు, నేను నా గ్రామానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఆనంద స్థితిని కోల్పోయాను? భగవాన్ మరలా కైవల్య నవనీతం నుండే కొన్ని వాక్యాలను ఉటంకించారు. సద్గురు సన్నిధిలో ఆత్మానుభూతి ఒక మెరుపు వలె కలగవచ్చు, కానీ అది నిలవకపోవచ్చును. సందేహాలు తిరిగి తిరిగి వస్తూనే ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకొనుటకై శిష్యుడు పఠనము, ధ్యాస, మననము కొనసాగించాలి. చదవటం కానీ వినటం కానీ శ్రవణ మననములు అంటారు. అభ్యాసం చేయటాన్ని లేదా ఆచరణలో పెట్టడాన్ని నిధిధ్యాసనము అంటారు. శ్రవణము, మననము, నిధిధ్యాసన తెలుసుకునేది, తెలియుట, తెలుసుకునేవాడు అంటే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనే మూడింటి అంటే త్రిపుటి మధ్య భేదము తొలగిపోయి
తిరిగి రాకుండా ఉండేంత వరకు కొనసాగించవలసినదే. అక్కడ భేదమేమీ ఉండకూడదు, ఇతరమేమీ ఉండకూడదు. ఈ విధంగా భగవాన్ వివరించిన తరువాత కుంజస్వామి ఆయన సన్నిధిలోనే ఉండి ఆయన చెప్పినవన్నీ కొనసాగించవలనని అనుకున్నారు. తనకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు భగవాన్ ఇతరుల ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలను వినుట ద్వారా దానిని నివృత్తి చేసుకొనవచ్చని ఆయన భావించారు. ఇక ఆయనకు పెద్దగా ప్రశ్నించవలసిన అవసరం లేకుండా పోయింది. స్కందాశ్రమంలో దినచర్య తెల్లవారుజామున 4ంటికి మొదలయ్యేది. భగవాన్ తల్లిగారు లేచి భక్తి గీతాలు పాడుతూ ఉండేవారు. 5 గంటలకు భగవాన్ వెలుపలకు వచ్చేవారు. భక్తులందరూ అక్షరమణిమాలను పాడేవారు. సామా తాత వంట చేసేవారు, లేకుంటే హెచ్ఎమ్మాళ్ ఆహారం తీసుకుని వచ్చేది. 8 గంటలకు అందరూ ఆహారం తీసుకునేవారు. మిగిలిన సమయమంతా ధ్యానం చేసుకోవటంలోనూ, రుభు గీతను కాని, కైవల్య నవనీతాన్ని కాని చదవటంలో గడిపేవారు. భగవాన్ ఎక్కువగా మౌనంలోనే ఉండేవారు. కుంజస్వామి నాకు భగవాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆయన చెప్పే దాని ప్రకారం భగవాన్ ఎల్లప్పుడూ వెల్లకిలా పడుకోవటం గాని, పక్కకు తిరిగి పడుకోవటం గాని చేసేవారు కాదు. ఆయన ఎప్పుడు ఏటవాలుగా ఆనుకుని పడుకునేవారు. భగవాన్ చాలా పొదుపరి. ఏ రోజుకా రోజు అంటే ప్రతి దినము వారు పండ్ల పొడి తయారు చేసి పొట్లము కట్టి భగవానుకు ఇస్తూ ఉండేవారు. అది ఏ మాత్రమైనా మిగిలిపోతే దానిని తిరిగి పొట్లము కట్టి మర్నాడు దానిని తిరిగి ఇవ్వమనేవారు. ఆయన పొదుపరితనము స్నానము విషయంలో కూడా కనిపించేదని చెప్పారు కుంజస్వామి. భగవాన్ కొద్ది మాత్రపు నూనెను అరచేతిలో వేసుకుని దానికి కొద్దిగా వేడి నీరు జత చేసి, అంటే పేస్టు లేహ్యము లాగా తయారు చేసి దాని ఒళ్ళంతా రుద్దుకునేవారు. వీపు ఆయన తోముకోలేరు కనుక కుంజస్వామి ఆయన వీపుకు నూనె రాసేవారు. స్కందాశ్రమం వద్ద తిరువణమలై టౌన్ కు అభిముఖంగా ఒక చిన్న అరుగు ఉన్నది. ఆ రోజులలో అక్కడొక రాయి మాత్రమే ఉండేది. భగవాన్ దానిపై కూర్చుని పండ్లు తోముకునేవారు. అప్పుడు చలి తీవ్రంగా ఉండేది. భగవాన్ కేవలం కౌపీనం మాత్రమే ధరించేవారు. ప్రొద్దుటే అంత చలిలో అక్కడ కూర్చోకుండా ఉంటే బావుంటుందని కుంజస్వామి అనుకునేవారు. కానీ భగవాన్ మాత్రం అక్కడే కూర్చునేవారు. దీనికి కారణం కుంజస్వామికి తరువాత తెలిసింది. సౌభాగ్యమ్మ అనే ఒక స్త్రీ రోజు స్కందాశ్రమానికి వస్తూ ఉండేది. ఆమె వృద్ధురాలైపోయింది. కానీ భగవాన్ దర్శనం కానిదే స్నానం చెయ్యను, వండను, భోంచెయ్యను అని నియమం పెట్టుకుంది. ఒకరోజు ఆవిడ స్కందాశ్రమానికి రాలేదు. నువ్వు నిన్న ఎందుకు రాలేదు అని అడిగారు భగవాన్. భగవాన్, నా అదృష్టం కొద్దీ మా ఇంటి నుండే మిమ్మల్ని దర్శించుకోగలిగాను. మీరు బయట బండరాతిపై కూర్చున్నప్పుడు నేను మిమ్మల్ని చూడగలిగాను అన్నదామె. ఆ రోజు నుండి చలైనా వర్షమైనా భగవాన్ ఆ రాతిపైనే కూర్చుని సౌభాగ్యమ్మకు ప్రతిరోజు దర్శనమిచ్చేవారు. ప్రతి దినము పర్వదినంలాగానే ఉండేది స్కందాశ్రమంలో. భగవాన్ కుంజస్వామిని కావ్యకంఠ గణపతి మునికి పరిచయం చేశారు. కావ్యకంఠులకు కపాల భేదమైనప్పుడు కుంజస్వామి అక్కడే ఉన్నారు. తల నుండి వేడి ఆవిరి వస్తూ ఉంటే కుంజస్వామి చేతిని తన తలపై ఉంచారాయన. అది చాలా వేడిగా ఉందని గమనించారాయన. ఆ దుర్భరమైన వేడి నుండి ఉపశమనాన్ని పొందటానికి కావ్యకంఠులు భగవాన్ చేతిని తన తలపై ఉంచుకున్నారు. దీనివల్ల ఆయన చల్లదనాన్ని పొంది నొప్పి నుండి, అసౌకర్యం నుండి విముక్తి పొందారు. ఈ సంఘటన గురించి భగవాన్ కుంజస్వామితో ఆయన ఆ అనుభవాన్ని గురించి మనకు చెప్పారు. నేను ఎవరికి చెప్పుకుని ఉండాలి అన్నారు. అప్పుడెవరో అడిగారు, భగవాన్ మీకు కూడా ఆ అనుభవం అయిందా అని. భగవాన్ అవునని కాదని అనకుండా ఓకొట్టారు. నాయన, భగవాన్ ఆధ్యాత్మిక స్థితి గురించి ఆయన సహజ నిష్ఠులు అని కుంజస్వామితో చెప్పారు. ఆధ్యాత్మిక సాధకులందరూ శక్తి నుండి గాని, శాంతి నుండి గాని అభివృద్ధి చెందుతారు.
వేదాల కథనం ప్రకారం చాలా మంది మహాత్ములు మీరా, ఆదిశంకరులు, స్వామి వివేకానంద మొదలైన వారు శక్తిని పెంపొందించుకుని దానిని ఇముడ్చుకోలేక పారవస్యంతో పాటల ద్వారానో ఉపన్యాసాల ద్వారానో బహిర్గతపరిచారు. భగవాన్ శాంతిలో ప్రతిష్ఠితులై అరుణాచలం నుండి ఏమాత్రం కదలడానికి ఇష్టపడలేదు. అదే సహజ నిష్ఠుడి లక్షణం. ఉన్నది ఉన్నట్లుగానే ఉండటం. అందుకనే కె నంబియార్ అనే పాత భక్తుడు భగవానును మలయై ముళుంగి పర్వతాన్ని మృంగినవారుగా అభివర్ణించారు. ఆ కాలంలో కేరళలో నారాయణ గురు అని ఒక మహనీయుడు ఉండేవారు. ఆయన చాలా ప్రఖ్యాతి చెందినవారు. మహాత్మా గాంధీ గారు కూడా ఆయనతో కొద్ది నిమిషాలు గడపటం గొప్ప భాగ్యంగా భావించేవారు. ఆయన సాధారణంగా ఎక్కడికి వెళ్ళేవారు కాదు. నిజానికి ఇతర మహాత్ములే ఆయన పట్ల ఉన్న గౌరవంతో ఆయన వద్దకు వచ్చేవారు. కానీ ఆయన తన శిష్యులతో కలిసి స్కందాశ్రమంలో ఉన్న భగవాన్ని దర్శించుకున్నారు. భగవాన్ ఆయనతో మలయాళంలో మాట్లాడి ఆదర్శపూర్వకంగా ఆహ్వానించి మధ్యాహ్న భోజనానికి పిలిచారు. నారాయణ గురు సంతోషంగా తప్పకుండా మహర్షి ప్రసాదాన్ని స్వీకరిస్తాము అన్నారు. భగవాన్ తమ అనుగ్రహ వీక్షణం ప్రసాదించారు. చాలాసేపు వారిద్దరూ పారవస్యంతో కూడిన మౌనంలో ఉన్నారు. తాను వెళ్ళవలసిన సమయం సమీపించినప్పుడు నారాయణ గురు భగవాన్ సహజ సమాధిని చూచి దానిని అలాగే ఉండని అన్నారు. సహజ నిష్ట కొరకు అది ప్రార్థన అని కొందరు ఆ వాక్యానికి అర్థం చెప్పారు. కానీ నారాయణ గురు శిష్యులు చెప్పిన దాని ప్రకారం, ఆయన రచనల ప్రకారం అప్పటికే ఆయన ఆ స్థితిలో ఉన్నారు. అప్పటికప్పుడే సంస్కృతంలో నివృత్తి పంచకం అనే 5 పద్యాలను సహజ నిష్ట అనే స్థితిని ప్రశంసిస్తూ రాశారు నారాయణ గురు. శిష్యులతో కూడి కొండ దిగి వస్తున్నప్పుడు నారాయణ గురు పారవస్యంలో ఉన్నారు. తన శిష్యుల వైపు తిరిగి ఆయన సంతోషంగా, ఈ మహర్షి ఒక రాజసర్పము, త్రాచుపాము అన్నారు. హిందూ మతంలోనూ ఆధ్యాత్మికతలోనూ మహాత్ములను సర్పాలతోనూ త్రాచుపాములతోనూ పోలుస్తారు. నారాయణ గురు తానే మహాత్ముడై ఉండి భగవానును ఇంకొక త్రాచుపాముగా వర్ణించలేదు. భగవానును రాజసర్పంగా ప్రశంసించారు. ఈ సత్యం ఆయన హృదయంలో నుండి వచ్చింది. ఆయన తన శిష్యులలో ఒక సంపన్నుని, ఒక మేధావి అయిన పండితుడని పిలిచి ఈ దివ్యమైన పలుకులు పలికారు. మహర్షి ఆధ్యాత్మిక స్థితి ఎటువంటిదనంటే, ఎవరినైనా ముక్తి నొందించడానికి ఆయన ఒక్క చూపు చాలును. ఇప్పుడు ఒక కుండలో ఉన్న దీపము వలె ఆయన ప్రపంచానికి వెల్లడి కాకుండా ఉన్నారు. ఆయన గుర్తించబడాలి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సంపద అనేక మందిచే కొల్లగొట్టబడాలి. మీరిద్దరూ ఇచట ఆగిపోయి 6 నెలల పాటు వచ్చే యాత్రికులకు భోజన వసతి సదుపాయాలను చేస్తూ అనేక మంది ప్రతిరోజు ఆయనను చూచి ఆధ్యాత్మిక ఉన్నతి పొందేలా అవసరమైన ఏర్పాట్లు చెయ్యండి. పండితుల సమాజంలోనికి, నిజమైన సాధకుల వద్దకు వెళ్ళి మహర్షి గొప్పతనాన్ని గురించి వివరించండి. భగవాన్ వల్ల ఆయన ఎంతగా ప్రభావితులయ్యారంటే, కేరళ తిరిగి వెళ్ళిన తరువాత ఆయన మునిచర్యా పంచకం అని మరొక 5 పద్యాలు వ్రాసి పంపారు. తిరిగి వెళ్ళిన తరువాత నారాయణ గురు జబ్బుపడ్డారు. అది తెలిసిన భగవాన్ కుంజస్వామికి ఒక నిమ్మర పండును ఇచ్చి దీనిని తీసుకుని వెళ్ళి ఆయనకి ఇవ్వమన్నారు. నారాయణ గురు ఆ పండును ఎంతో గౌరవంతో తీసుకుని కళ్ళ మీద, తల మీద, హృదయం మీద ఉంచుకున్నారు. భగవాన్ ఆ ప్రసాదాన్ని తన కోసం పంపారని ఆనందంతో కళ్ళనీళ్ల పర్యంతం అయ్యారు. ఎప్పుడైనా తమిళనాడు నుండి ఆయనని ఎవరైనా చూడడానికి వస్తే, మీరు భగవాన్ రమణ మహర్షిని చూశారా
అని అని అడిగేవారు. ఎవరైనా లేదని చెప్తే ఆయన గొంతు పెద్దది చేసి, అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు వెనక్కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి అని చెప్పేవారు. నారాయణ గురు మహాసమాధి చెందబోతున్నారని తెలిసి భగవాన్ కుంజస్వామిని పిలిచి నారాయణ గురు గారి శరీరాన్ని ఏ విధంగా భద్రపరచవలెను అన్న విషయంపై తగు సూచనలిచ్చి కేరళకు పంపారు. నారాయణ గురు ఒక జ్ఞాని, సాక్షాత్కారాన్ని పొందిన మహనీయుడు. అందుకని తదనుగుణంగా ఆయన సమాధి నిర్మింపబడాలని భగవాన్ ఆకాంక్ష అంటే ఉద్దేశం. కుంజస్వామి అక్కడే ఉండి సమాధి తృప్తికరంగా నిర్మించబడిందనే వార్తను భగవాన్ వద్దకు వచ్చి నివేదించాలి. నారాయణ గురు మరణ వార్త తెలియగానే భగవాన్, నారాయణ గురు పూర్ణ పురుషులు, ఆయన పరిపూర్ణంగా వికసించిన వారు అని అన్నారు. భగవాన్ చాలాసార్లు సహజంగా అప్రయత్నంగానే సమాధి స్థితిలోకి వెళ్తూ ఉండేవారు. ఆ స్థితిలో నుండి ఆయనను బహిర్ముఖులను చేయటానికి, బాహ్య ప్రపంచంలోనికి తీసుకుని రావటానికి ఎంతో ఎంతో కష్టంగా ఉండేది. అలా జరిగినప్పుడు నలుగురు భగవాన్ చెవుల్లో శంఖాలు ఊదేవారు. అలా చాలాసేపు జరిగిన పిమ్మట భగవాన్ తన సమాధి స్థితి నుండి బయటకు వచ్చేవారు. ఈ విధంగా భగవాన్ రమణాశ్రమానికి వచ్చిన కొంతకాలం వరకు జరిగింది. పురాణాల ప్రకారం మనస్సును ప్రభావితం చేయగలిగిన వస్తువులు 2 ఉన్నవి. ఒకటి శంఖాన్ని ఊదటం, రెండు గంట మ్రోగించటం. శంఖము అణిగి ఉన్న మనసును బహిర్గతపరుస్తుంది. గంట శబ్దము మనస్సును అంతర్ముఖం చేస్తుంది. మతి స్థిమితం లేని వారి మీద కూడా వీటిని ప్రయోగించి చూడవచ్చును. అందుకనే ఆలయాలలోనూ చర్చిలలోనూ గంటలు ఉంటవి. అది శుష్క ఆచారం కాదు. దాని వలన భక్తుల మనస్సు అంతర్ముఖం అవుతుంది. భగవాన్ తల్లిగారు చనిపోయినప్పుడు మిగిలిన వారితో పాటు కుంజస్వామి కూడా ఆమె దేహాన్ని కిందకు తెచ్చారు. ఎక్కడైతే ఆమె శరీరాన్ని ఖననం చేశారో అక్కడ ఒక పూరిపాక వేయబడింది. భగవాన్ సోదరులైన నిరంజనానంద స్వామి, దండపాణి స్వామి అక్కడే ఉండిపోయారు. కొన్నిసార్లు వాళ్ళు దోశలు తయారు చేయడానికి కావలసిన దినుసులను సంపాదించి కుంజస్వామికి కబురు చేసేవాళ్ళు. నువ్వు కూడా ఇక్కడే ఉండి ప్రొద్దుటే మాతో పాటు దోశలు తిందువు గాని అని. అటువంటి తాజా వంటకాలు స్కందాశ్రమంలో విశేషమైనవిగా, విలాసవంతమైనవిగా అనిపించేవి. వారు కొన్ని దోశలను భగవాన్కు పంపేవారు. కుంజస్వామి తెల్లవారుజామునే లేచి వారితో కలిసి అంటూ కడగటం మొదలుపెట్టేవారు. ఒకరోజు ఒక వ్యక్తి ముసుగు వేసుకుని వచ్చి కుంజస్వామి వెనుక నుంచుని ఒక అతిథికి ఏదైనా ఆహారం దొరుకుతుందా అని అడిగారు. కుంజస్వామి వెనుదిరిగి చూడగా ఆ వ్యక్తి ఎవరో కాదు, భగవానే. కుంజస్వామి గౌరవంగా సమాధానమిచ్చారు. భగవాన్, మీరు సరైన సమయానికి వచ్చారు. మేము దోశలు చేస్తున్నాము. దయచేసి ఇక్కడే ఉండండి. అక్కడ మరొక స్త్రీ ఉండేది. ఆవిడ కూడా భగవాన్ దర్శనమైతే కాని దినచర్య మొదలుపెట్టేది కాదు. భగవాన్ రమణాశ్రమానికి వచ్చారని తెలియగానే ఆమె వచ్చి పట్టుబట్టింది. ఇక్కడే ఉండండి స్వామి, నేను వంట చేసి మీకు భోజనం పెడతాను అని. భగవాన్ ఒప్పుకున్నారు. తరువాత మరెవరో, ఈవేళ మేము మీకు భిక్ష ఇవ్వాలనుకుంటున్నాము అన్నారు. అప్పట్లో భిక్ష ఇచ్చిన వారు భగవానును తమతో పాటు గిరిప్రదక్షిణ చేయవలసినదిగా ప్రార్థించేవారు. భగవాన్ నెమ్మదిగా నడిచేవారు. అందుకని ఆయన గిరి చుట్టి రావటానికి రాత్రంతా పట్టేది. అందుకని ప్రజలు భగవానును ఇప్పటి రమణాశ్రమంలోనే ఉండిపోమ్మని అడగసాగారు. ఒకసారి భక్తులు 5 రోజులు వరుసగా భిక్షనివ్వటం, భగవాన్ వారితో 5 రాత్రులు వరుసగా గిరి ప్రదక్షిణ చెయ్యటం జరిగింది. మరుసటి రోజు భిక్షనివ్వటానికి వచ్చిన వారిని కుంజస్వామి ఆపే ప్రయత్నం చేసేవారు. ఎందుకంటే భగవాన్కు 5 రాత్రులు వరుసగా నిద్ర లేదు కనుక. భగవాన్, నువ్వు ఎవరితోనూ నాకు 5 రోజులు వరుసగా నిద్ర లేదు అని చెప్పవద్దు అని కుంజస్వామిని చూపులతోనే గట్టిగా వారించారు.
చివరికి 7 రోజులు గడిచిన తరువాత కుంజస్వామి ఇంక భరించలేకపోయారు. ఆయన భగవాన్ వద్దకు వెళ్లి గట్టిగా మాట్లాడారు. భగవాన్, మీరసలు నిద్రపోలేదు. మీకు విశ్రాంతి అవసరం లేదా? వీళ్ళని ఆపుతూ ఉంటే మీరు అడ్డుకుంటారెందుకు? అని భగవాన్ ఆయన వంక కరుణతో చూచి, నిద్ర అంటే ఏమిటి? నిద్ర కేవలం మనసుకు విశ్రాంతినివ్వటానికే. మనసు అనేది ఉంటే దానికి నువ్వు విశ్రాంతినివ్వాలి. మనసు ఎక్కడున్నది? 24 గంటల పాటు అదే పనిగా కళ్ళు తెరిచే ఉంటే అవి అలసిపోయి కళ్ళు నొప్పి పెడతాయని నాకు అర్థం అయింది. ఎవరైనా కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే బాధ కూడా ఉండదు. ఇంకా సమస్య ఎక్కడుంది అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. కుంజస్వామి సశేషం అండి. వచ్చే భాగం వచ్చే వారం చదువుకుందాం.